యూట్యూబ్ ఏమైంది? సాంగ్స్ చేసేవాడివి. అది కొన్ని రోజులు చేసావు. మళ్ళా అది కూడా అలాగే ఆపావు. నాకు అంటే తెలీదన్న అసల. ఏదైనా యాక్చువల్ యూట్యూబ్ గురించి అసలు ఏంటి ప్రాసెస్ కూడా నాకు తెలీదు. ఆ! స్టార్టింగ్ యాక్చువల్లీ ఆ సాంగ్ నేను ఎందుకు చేశా అంటే అన్న, హ్మ్. నేను చేయగలుగుతానా లేదా? హ్మ్. ఓకే. కొరియోగ్రాఫింగ్ గానీ, వీడియోగ్రఫీ వీడియో గానీ, ఓకే. కెమెరా టేకింగ్ నాకు తెలుసా తెలీదా? ఏదైనా గానీ మనం తెలుసుకుంటేనే అది చేయగలుగుతామో అవును. లేదో అవును. తెలిసిద్ది. అవును. పక్కనోడి డబ్బులు లాస్ చేయడం కంటే ఆ టైంలో నేను అవును. సంపాదిస్తున్నా కాబట్టి నా డబ్బులతో నేనే చేసిన. ఓకే. నాకిష్టమైన సాంగ్ అది. హ్మ్. ఓకే. నాకు అర్థమైంది. ఓకే. ఇట్లుంటది. ఇట్లా చేయాలి. హ్మ్. ఇట్లా ఈ కెమెరాలో ఇలాగ కెమెరా మీదే ఉంటదంతా. హ్మ్. లెన్సు అయ్యి ఉంటాయి. ఓకే. చూసుకోవాలి. హ్మ్. టేకింగ్స్ చూసుకోవాలి. ప్రతి ఒక్కటి దాన్ని ఎలా కొరియోగ్రాఫింగ్ చేయాలి. హ్మ్. హ్మ్. అన్నీ ఆ ఒక్క సాంగ్‌లోనే నేర్చుకున్నా నేను. ఓకే. అప్పుడు అర్థమైంది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు మీరొచ్చారు. హ్మ్. నన్ను నమ్మి సాంగ్ ఇస్తారు. హ్మ్. దాన్ని నేను నాకేదో వస్తున్నాయి ఆ! ఆ! డబ్బులొస్తున్నాయి గదా! అని నేను ఏది పడితే అది తీస్తే బాగోదు గదా! అవును. అదే. న్యాయం చేయాలని చెప్పి నేను ఇది నా డబ్బులు ఖర్చు పెట్టుకొని తీసి హ్మ్. నా ఛానెల్ ఓపెన్ చేసుకొని పెట్టిన. బాగా. బా ఎళ్ళింది కదా! ఎళ్ళింది. హ్మ్. అది 10 మిలియన్స్ దాకా ఎళ్ళింది. అవును. దాని తర్వాత ఇప్పుడు బయట చేసిన వెబ్ సిరీస్ సాంగ్స్ కానీ, హ్మ్. యూట్యూబ్ సాంగ్స్ కానీ అప్పుడు నాకు అర్థమైంది కాబట్టి ఇంక చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన.